గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో సార్. నమస్తే అండి. మోస్ట్ ఫేవరెట్ టాపిక్, గోల్డ్ రేట్ తగ్గుతుందా అసలు? 70,000కి రానుందా? ఇన్ కేస్ వచ్చినా ఎలాంటి పాసిబిలిటీస్ ఉన్నాయి మనకి? సో ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఏంటంటే కొంచెం అంటే 1,00,000 వరకు వెళ్ళింది, మళ్ళీ కొంచెం తగ్గింది. ఇది 90 దగ్గర నడుస్తూ ఉంది ఇప్పుడు దగ్గర. సో అక్కడ నుంచి 70,000కు రావచ్చు అని కొద్దిమంది ఏమంటారు ఎక్స్పెక్టేషన్స్, ఓపిక అంటే వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. సో 70,000 పడిపోతుంది అనే ఆశతో ఉన్నారు చాలామంది. సో అది ఎంతవరకు అనేది వెరీ స్లిమ్ ఛాన్స్, అంటే ఎక్కువగా లేదు. సో గోల్డ్ పెరగడానికి అనేది ఓన్లీ మనొక్క ఇండియా డిమాండ్ ఒకటి సరిపోదు. చాలా కండిషన్స్ వల్ల గోల్డ్ రేట్ అనేది అప్స్ అండ్ డౌన్స్ అవుతూ ఉంటాయి. ఈ గోల్డ్ ఒకటి ఏంటంటే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా లాట్ ఆఫ్ పారామీటర్స్ వల్ల గోల్డ్ ప్రైస్ ఇంపాక్ట్ అవుతుంది. వన్ ఆఫ్ ద మేజర్ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఆ కండిషన్స్ నిజంగానే అవుతాయి అనుకుంటే తప్ప గోల్డ్ అనేది అంత ఈజీగా తగ్గదు. సో ఎందుకు తగ్గాలి అంటే ఫస్ట్ థింగ్ కావాల్సింది ఏంటంటే ప్రపంచంలో స్టెబిలిటీ, ఎటువంటి యుద్ధాలు, యుద్ధ భయాలు ఉండకపోతే ఏంటంటే సేఫ్టీ, అంత భయం లేని చోట గోల్డ్ యూజువల్లీ పడిపోయే అవకాశాలు ఉన్నాయి. బట్ అలాంటి పరిస్థితులు ఉన్నాయంటే లేవు. మీరు చూస్తే అటు రష్యా ఉక్రెయిన్ మీద నిన్న ఉక్రెయిన్ చాలా భయంకరంగా రష్యా మీద డ్రోన్స్తో అటాక్ చేసింది. ఇప్పుడు ఇవాళ రేపు మనం చాలా పెద్ద న్యూస్ వినబోతున్నాం. ఆల్రెడీ ఉక్రెయిన్ యుద్ధం ఇంకా పెరిగే అవకాశం ఉంది. కొంచెం తగ్గుముఖం పడుతుంది అన్నది నిన్న వాళ్ళు చేసిన పనికి చాలా హ్యూజ్. మన ఇండియా పాకిస్తాన్ మధ్యలో గొడవలే కానీ, వేరే కంట్రీస్లో గొడవలే కానీ, అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ ఇన్స్టెబిలిటీస్ కూడా మీరు చూసుకుంటే ట్రంప్ యొక్క టారిఫ్స్ వల్ల అన్ఎక్స్పెక్టెడ్ చైనా మీద కానీ అన్ని కంట్రీస్ మీద వేస్తున్న టారిఫ్స్ వల్ల కానీ, సో అనిశ్చితి అనేది ప్రపంచంలో చాలా ఎక్కువగా ఉంది. అనిశ్చితి ఉన్నప్పుడు యూజువల్లీ గోల్డ్ రేటు ఎక్కువగా ఉంటుంది. అనిశ్చితి లేని చోటనే గోల్డ్ తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఓకే, సో అన్సర్టెనిటీస్ అయితే ఇప్పుడున్న పొలిటికల్ అన్సర్టెనిటీస్ కానీ, ఎకనామిక్ అన్సర్టెనిటీస్ కానీ చాలా ఉన్నాయి. అవి ఇప్పుడైతే తగ్గుముఖం పట్టే అవకాశం అయితే కనబడట్లేదు. అలాంటప్పుడు గోల్డ్ ఇమ్మీడియట్గా తగ్గే అవకాశం అయితే లేదు. దెన్ ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే డాలర్ వాల్యూ. డాలర్ వాల్యూ పడిపోతే ఏంటంటే గోల్డ్ తగ్గే అవకాశాలు ఉన్నాయి కన్వర్షన్లో మనకి. కాకపోతే డాలర్ వాల్యూ పడిపోతే ఇంకొక ఇబ్బంది ఏంటంటే గోల్డ్ ఈజ్ ఏ సేఫ్ హేవెన్ అవుతుంది. అందరూ ఎవరైతే గ్లోబల్ ఇన్వెస్టర్స్ ఉన్నారో గోల్డ్ వైపు వస్తారు. సో అంటే గోల్డ్ రేట్ పడిపోవాలంటే యాక్చువల్లీ డాలర్ వాల్యూ పెరగాల. సో బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో డాలర్ స్ట్రెంగ్త్ అవ్వాలి, బేసిక్ స్ట్రెంగ్త్ ఎక్కువ అవ్వాలన్నమాట. బట్ ఇప్పుడు కరెంట్లీ ఉన్న కండిషన్లో స్ట్రెంగ్త్ అయ్యే అవకాశాలు 50-50 ఛాన్స్ ఉంది. ఎందుకంటే అమెరికన్ ఎకానమీయే కానివ్వండి, అమెరికాలో ఉన్న పరిస్థితుల వల్ల కూడా డాలర్ యాక్చువల్లీ వీక్ అయింది. ఇప్పుడు చూసుకుంటే ఇండియాకి డాలర్ కూడా లాస్ట్ ఫ్యూ డేస్లో రేట్ 85 దగ్గరకు వచ్చేసింది. మొదలు 89-90 దగ్గరకు వెళ్ళిన కన్వర్షన్ ఇప్పుడు తగ్గిపోయింది. అంటే డాలర్ వీక్ అయింది. సో డాలర్ వీక్ అయితే మనం గోల్డ్ ఇంపోర్ట్ చేసుకుంటాం, బట్టి మనం తగ్గచ్చు. బట్ ఆన్ ద హోల్ గోల్డ్ ప్రైస్ అయితే పెరుగుతుంది గ్లోబల్గా. సో ఎందుకంటే డాలర్ వీక్ అయితే సేఫ్ హెవెన్ గోల్డ్ అవుతుంది, గోల్డ్ వైపు అందరూ మల్లుతారు కాబట్టి అదొకటి. ఇంకోటి ఏంటంటే డాలర్ వీక్ అయితే అన్ని కంట్రీస్ యొక్క రిజర్వ్ బ్యాంక్స్, సెంట్రల్ బ్యాంక్స్ ఏవైతే ఉంటాయో గోల్డ్ యాజ్ ఎ కరెన్సీగా పెట్టుకుంటారు. ఇంతకుముందు డాలర్ అనేది రిజర్వ్ కరెన్సీ పెట్టుకునేవారు. సో మనం లాస్ట్ ఇయర్ 6-8 మంత్స్లో చూసింది ఏంటంటే చాలా సెంట్రల్ బ్యాంక్స్, చైనీస్ కానీ క్వైట్ అ ఫ్యూ సెంట్రల్ బ్యాంక్స్ ఏంటంటే గోల్డ్ అనేది డిపాజిట్స్గా కొని పెట్టుకున్నాయి. దానివల్ల కూడా డిమాండ్ పెరిగిందనమాట. దెన్ థర్డ్ ఏంటంటే ఇంకొక రీజన్ ఏంటంటే చాలామంది గోల్డ్ ఈటీఎఫ్లు కానీ డిజిటల్ గోల్డ్ అని ఇవన్నిట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు యాజ్ ఎ ఇన్వెస్ట్మెంట్. బికాజ్ లాస్ట్ ఇయర్ 25% పెరిగింది, ఈ ఇయర్ ఆల్రెడీ 35% గోల్డ్ పెరిగింది. ఇంత పెరుగుతుందని చెప్పి కన్జంప్షన్ కోసమే కాకుండా ఇన్వెస్ట్మెంట్ కోసం బంగారాన్ని కొనేవాళ్ళు చాలామంది పెరిగిపోయారు. సో ఎనీ కరెక్షన్ ఇమ్మీడియట్గా వాళ్ళు వచ్చేస్తున్నారు, ఇన్వెస్టర్ వచ్చి కొనేస్తున్నారు. అంటే ఒక 2,000 తగ్గిందనగానే కొనేస్తూ ఉన్నారు, ఈటీఎఫ్లో పెడతా ఉన్నారు. దీని ఆ పెట్టే ఇన్వెస్ట్మెంట్ కూడా కంపల్సరీ దానికి అగైనెస్ట్గా ఇంకొక కంపెనీ గోల్డ్ కొని పక్కన పెడుతుంది అనమాట. అంటే వాళ్ళు సో ఎనీ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అదర్ ఫార్మ్స్ ఆల్సో కంపల్సరీ గోల్డ్ రేట్ అనేది పెంచుతుంది.
సో ఇప్పుడు రీసెంట్ బయాస్ ఉంటుంది కాబట్టి గోల్డ్ కన్సిడరబుల్ టైంలో పెరగకపోతే తప్ప ఇన్వెస్ట్మెంట్స్ మాత్రం ఇలాగే కంటిన్యూ అవుతాయి. సో ఇన్వెస్టర్స్ కూడా స్పెక్యులేషన్తో వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు మార్కెట్లో. అది కూడా ఒక రీజన్ అనమాట. దెన్ లాస్ట్ వచ్చేసి ఆబ్వియస్గా డిమాండ్. మన ఇండియాలో అయితే కన్జంప్షన్ తగ్గట్లేదు. సో మన పెళ్ళిళ్ళ కోసం కానీ వేటి కోసం మన ఫంక్షన్స్ కోసం ప్రతి ఒక్కరికి గోల్డ్ అయితే మనం కన్జంప్షన్ చూస్తాం. సో అటు డిమాండ్ కన్జంప్షన్ డిమాండ్ ఉంది, ఇన్వెస్ట్మెంట్కి డిమాండ్ ఉంది, సేఫ్ యాసెట్కి డిమాండ్ ఉంది, అండ్ అటు పరిస్థితులు బాగాలేవు. ఇవన్నీ చూసుకుంటే గోల్డ్ తగ్గే అవకాశం అయితే చాలా 70,000కు వచ్చే అవకాశం అయితే లేదు. ఇంకా పెరుగుతుంది అని అంటారు. పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ చూస్తే, ఇప్పుడు డిస్కస్ చేసిన పాయింట్స్ చూస్తే యాక్చువల్లీ ఇప్పుడున్న ప్రైస్ నుంచి ఇప్పుడు ప్రపంచ మార్కెట్లో ఔన్స్కి 3,100 నుంచి 3,200, 3,300 డాలర్ల మధ్య ట్రేడ్ అవుతుంది. అది యాక్చువల్లీ 3,000 ఈ సంవత్సరం చివరి వరకే 3,700కి వెళ్ళే అవకాశం ఉందని చాలా రేటింగ్ ఏజెన్సీస్, ఇన్వెస్ట్మెంట్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు అవి చెప్తున్న ప్రకారం ఇంకొక 10% పెరిగే అవకాశం ఉంది. అంటే 1,00,000 దాటే అవకాశమే ఉంది. కానీ 70,000-80,000 60,000కి వస్తుందనే ఆశ మాత్రం ఇప్పుడైతే లేదు ఇమ్మీడియట్గా. కాకపోతే కొన్ని రోజుల తర్వాత ఇవన్నీ స్టేబుల్ అయితే ఒక ప్రైజ్ రేంజ్లో ఈ 90 నుంచి 1,10,000 రేంజ్లో అక్కడే ఆగొచ్చు. కానీ ఇంకా తక్కువ అయ్యే అవకాశాలు మాత్రం లేవు. అలాంటి ఆశలు ఉంటే పక్కన పెట్టుకుంటే బెటరు. ఎందుకంటే అనిశ్చితి అనేది ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే యాక్చువల్లీ గోల్డ్ పెరుగుతుంది కానీ తగ్గదు. సో అన్నీ సరిగ్గా ఉండి, అంటే అన్ని రకాలుగా కరెక్ట్గా ఉంటే తప్ప గోల్డ్ అనేది ప్రైస్ తగ్గదు. సో ప్లీజ్ ఆశలొద్దు, ప్రైస్ తగ్గదు. ఎప్పుడు కొంచెం అవసరం వచ్చినప్పుడు అవసరం ఉన్నంత కొనుక్కొని పెట్టుకోవడం చాలా మంచిది. తగ్గినా తగ్గకపోయినా మన వాళ్ళు కొంటూనే ఉన్నారు కదా. లైక్ డిమాండ్ ఇస్ మోర్, యా ఇట్ ఈస్ దేర్. సో అదే అంటున్నాను. ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా చాలా పెరిగింది కాబట్టి అందరూ మన ఇన్వెస్ట్మెంట్లకు కూడా కొంటూ ఉన్నారు. సో అటు కన్జంప్షన్ కోసం వాడడానికి కొనేవాళ్ళు ఉన్నారు, ప్లస్ ఇన్వెస్ట్మెంట్ కోసం కూడా, అంటే వాళ్ళు ఎప్పుడు గోల్డ్ పొజిషన్ తీసుకోకుండా ఈటీఎఫ్స్లో కానీ వీటిలో కూడా కొనేవాళ్ళు చాలామంది ఉన్నారు అనమాట. సో 2 రకాల వ్యక్తులు ఉన్నారు కాబట్టి గోల్డ్ అంత తొందరగా పడదు. సో కావాలంటే ఏంటంటే అవసరం లాంగ్ టర్మ్ కోసం అవసరం ఉంటే మాత్రం కొంచెం డిజిటల్ రూపంలో కొనుక్కొని, ఆ గోల్డ్ ఈటీఎఫ్ రూపంలో కొనుక్కొని మనం అవసరం వచ్చినప్పుడు అందులోంచి విత్డ్రా చేసుకొని మార్కెట్లో గోల్డ్ కొనుక్కోవడం వల్ల ఏంటంటే ఒకేసారి కొనడం కష్టం కాబట్టి ఒక సిస్టమాటిక్ పద్ధతిలో గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తే అవసరానికి ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత సఫిషియంట్ గోల్డ్ మన దగ్గర అక్యుములేట్ అవుతుంది అనమాట. దీంతో పాటు లైక్ గోల్డ్ ఎక్కువ అవుతుందని సిల్వర్ వైపు మళ్ళుతున్నారు కదా. సిల్వర్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందంట కదా. ఎస్ అండ్ సో వెండి యాజ్ ఏ ఇన్వెస్ట్మెంట్ కూడా లాస్ట్ 1 or 2 years నుంచి చాలా పెరిగింది. అది కూడా ఇప్పుడు 1,00,000 దాటింది కేజీ కొన్ని. సో అది సిల్వర్ ఒక ఆల్టర్నేట్ కన్జంప్షన్. అంటే ఎవరైతే గోల్డ్ వస్తువులు వాడుతూ ఉన్నారో వాళ్ళు ఇప్పుడు సిల్వర్ వైపు మొగ్గినా కానీ సిల్వర్కి ఏంటంటే చాలా అదర్ యూజెస్ ఉన్నాయి. ఇక్కడ గోల్డ్కి మాత్రం కొన్ని అవసరాలే ఉన్నాయి. ఇండస్ట్రీలో కొన్ని వాటిల్లోనే గోల్డ్ వాడతారు, బట్ సిల్వర్ అనేది చాలా రకాల ఇండస్ట్రీలో వాడతారు. సో సిల్వర్ కూడా గోయింగ్ ఫార్వర్డ్ ఈ గోల్డ్ ప్రైస్ వల్ల ఉండొచ్చు, వాటి అవసరాలు ఎస్పెషల్లీ సెమీ కండక్టర్స్లో కానీ బ్యాటరీస్లో కానీ ఈ న్యూ ఏజ్ సెక్టర్లో సిల్వర్ ఈజ్ ఎ క్వైట్ కామన్లీ యూస్డ్. సో గోయింగ్ ఫార్వర్డ్ సిల్వర్ యూసేజ్ ఎక్కువ అవుతుంది కాబట్టి, అండ్ ఇటు గోల్డ్ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి సిల్వర్ ప్రైస్ కూడా గోయింగ్ ఫార్వర్డ్ పెరుగుతుంది. బట్ సేమ్ రేంజ్లో పెరుగుతుందో లేదు, బట్ పెరగడం అయితే పెరిగే అవకాశాలు ఉన్నాయి. సో బెటర్ టు చూస్ డిజిటలైజ్ గోల్డ్ అంటారు. అయితే ఇన్వెస్ట్మెంట్ ఎవరైతే ఒకేసారి కొనలేరో వాళ్ళు పార్ట్ డిజిటల్ అయితే ఏంటంటే మీరు 5,000 10,000 ఎంత ఉన్నా కానీ కొంచెం ఇన్వెస్ట్ చేసుకుంటూ ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం నువ్వు అక్యుములేట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకోసం ఈ పద్ధతిలో కొనుక్కోవచ్చు. అదే నువ్వు ఒక షాప్కి వెళ్ళి నాకు 10,000 రూపాయల బంగారం కావాలంటే నీకు 1 గ్రామ్ వస్తుంది. అది ఎంత నిజమా, అంటే ఎంత కరెక్టా, అది ఎక్కడ దాచిపెట్టాలి, గొడవ లేకుండా ఉన్నప్పుడల్లా కొంచెం పెడతా పోతా ఉంటే ఒక 2 లక్షలు 3 లక్షలు అయిందనుకోండి, ఒక 3 తులాలు వెళ్ళి కొనుక్కోవచ్చు ఆ రోజే. సేమ్ ప్రైస్, ఎందుకంటే గోల్డ్ ఎంత పెరుగుతుందో నీ వాల్యూ కూడా అంతే పెరుగుతుంది కాబట్టి. సో ప్రాక్సీగా నువ్వు గోల్డ్ కొనే బదులు ఒక ఇన్వెస్ట్మెంట్ చేసుకొని అవసరానికి, ఇప్పుడు సపోజ్ మీ పిల్లలకి ఒక 5 years తర్వాత పెళ్ళికి అక్యుములేట్ చేయాలనుకుంటున్నారు, ఉన్నప్పుడల్లా 50,000 1,00,000 అందులో పెట్టేసి ఆ టయానికి ఒక 10 లక్షలకు అక్యుములేట్ అయ్యాయి అనుకోండి, దానికి తగ్గట్టు బంగారం అదే రోజు మార్కెట్లో కొంటే అదే ప్రైస్కి వస్తుంది. అంతే వస్తువులు కొనుక్కుంటే సో ఏంటంటే ఇట్స్ ప్రాక్సీ అనమాట. సో ప్రాక్సీ ఇన్వెస్ట్ చేసుకుని బెటర్ అనమాట. సిస్టమేటిక్గా ఆ ఉన్నప్పుడు కొంచెం కొనేస్తే బెటర్. కరెక్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.